హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకోసం మంచి నిమ్మకాయ పచ్చడి చూపిస్తున్నాను, నిలవ పచ్చడి. నేను ఏ విధంగా చేస్తున్నానో నా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా అండి. ఇంకా నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి. వీడియో స్టార్ట్ చేసేస్తున్నా, చూసేయండి. ఇదండి, నేను 3 months అవుతుందండి. మార్చిలో నేను 25 నిమ్మకాయలు ఊరేసినాను అనమాట. 25 నిమ్మకాయలు. ఇదండి, కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నేను ఒక బౌల్ చూపిస్తానండి. దాంతో నేను సగం బౌల్, స్వీట్ బౌల్ అనే చిన్న బౌల్ తోటి సగం ఉప్పు వేస్తాను. ఒక పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసినాను అనమాట. మంచి ఊరిపోయిందండి. ఇదండి, దానికి కావాల్సిన ఆవాలండి. నేను ఇవి చిన్న యూజ్ అండ్ త్రో గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. దాంట్లో మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇదండి, ఆవాలు అంత తీసుకోవాలండి. తర్వాత జీలకర్ర సగం, ఇంకా మెంతులు కూడా సగం తీసుకోవాలన్నమాట. ఇవి నేను దూరగా వేయించుకొని మీకు చూపిస్తున్నానండి. ఇదండి, ఈ విధంగా మంచి డ్రై రోస్ట్ చేసేసుకోవాలా. ఇదండి, ఎల్లిపాయలు ఒక గడ్డ ఫుల్ దాని నిండుగా అయిందనమాట. అందండి, 3 months మంచి ఊరిందండి. కొత్త నిమ్మకాయ మొన్న మార్చిలో నేను ఊరేసినాను అనమాట. అదే గ్లాసు తోటి అన్నీ మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను కదండి. ఇదండి, సింపుల్ అండి. ఇది మనకి 1 kg నిమ్మకాయ పచ్చడి అవుతుందండి. 25 నిమ్మకాయలతోటి మనకి 1 kg నిమ్మకాయ పచ్చడి అవుతుంది. మనం ఎంతో వందలు పెట్టి మనం బయటికి వెళ్ళి కొనుక్కున్న బదులు ఈ విధంగా ఊరేసుకొని చేసేసుకుంటే అయిపోతుందండి. ఇదండి, ఒక మిక్సీ జార్లో మనం ఇవన్నీ జీలకర్ర, మెంతులు, ఆవాలు మంచిగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ చేసేసుకొని ఇది మనం ఇదండి, ఎల్లిపాయలు మాత్రం రోట్లో కొంచెం దంపుకొని పెట్టుకోవాలన్నమాట. మంచిగా అంటే పలుకు మొత్తం పేస్ట్ చేయొద్దు. ఇదండి, దీంట్లో నేను ఇదండి ఈ బౌల్ తోటి కారం వేస్తున్నాను. ఇంకొక అంటే పుల్లగా ఎక్కువ ఉండాలంటే కొద్దిగా వేసుకోండి. కారం మంచిగా కారం కావాలంటే దాన్ని నిండుగా ఇంకా 2 బౌల్, 1.5 బౌల్ వేసేసుకోవచ్చు. ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ అండి. సరిగ్గా ఆ బౌల్ అడంతా అయ్యింది. ఉప్పు ఇంకా నేను సగం బౌల్ అంతా ఉప్పు వేసినాను అనమాట. మీరు టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు కారం మీరు ఎట్లా వేసుకుంటారో ఆ విధంగా వేసుకోండి. కానీ ఆవాలు, మెంతులు, జీలకర్ర మాత్రం నేను చూపించిన మెజర్మెంట్లో ఆ విధంగా వేసుకోండి. ఇదంతా తాలింపుకి అనమాట. చూసినండి, తాలింపుకి ఇదండి, ఇదంతా కలిపేసుకున్నాను. ఇట్లా కలుపుకున్నాక కొద్దిగా మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా టేస్ట్ చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే ఆ 2 ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. నూనె మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుందండి తాలింపుకి. అంటే నిలువ పచ్చడి కదా, నూనె ఎక్కువనే పడుతుంది. ఇదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు తాలింపు వేసేసినాను, ఎల్లిపాయలు వేసినాను. లేదండి, ఎండుమిరపకాయలు కూడా వేసేసినాను, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది మంచిగా ఎల్లిపాయలు మాడొద్దండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు తాలింపు. ఇది అయిపోయినా బంద్ చేసేయాలి, పొయ్యి బంద్ చేసేసేయండి. మాడనియద్దండి ఎల్లిపాయలు. ఇదండి, పొయ్యి బంద్ చేసినాను. కొంచెం నార్మల్ చల్లగా అంటే సగం చల్లగా అయినాక మనం ఈ పచ్చడి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇదండి, అంత వేసేసుకొని కలిపేసుకోవడం అంటే చూసినంటే ఈజీగా అండి. మనం బయట కొనుక్కున్న బదులు ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే మనము మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మనం చేసుకున్నామని ఆ తృప్తి ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మన ప్రకారంగా ఉప్పు కారాలు కూడా వేసుకోవచ్చు అనమాట. పులుపు కూడా చాలా మంచిగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చూసినా ఎంత మంచిగా కనిపిస్తుందో నిమ్మకాయ పచ్చడి. చాలా టేస్టీగా అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనండి. ఇప్పుడు ఊరేసినంటే ఒక 2 months 3 monthsలో మీకు మంచి తాలింపు పెట్టుకుంటే 1 kg పచ్చడి అండి. ఇదైతే నాకు 1 kg పచ్చడి అయిందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి, ఓకేనండి. ఇంకా నా వీడియో ఇప్పటివరకు చూస్తున్నారు కదండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా లైక్ కూడా కొట్టండి అండి. లైక్ కొట్టట్లేదు, ప్లీజ్ అండి లైక్ కొట్టండి. కామెంట్ కూడా పెట్టండి, ఏ కామెంట్ అయినా పెట్టండి, ఓకేనండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం అవుతుంది. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయండి.